ప్రాముఖ్యమైన సంగతి ఇంకోటి ఏంటంటే, చట్టంలో ఉన్న సంగతి, ఆరాధన ఎవరికి చేయాలి? పాత నిబంధన అంతట్లో ఆరాధన ఎవరికి చేశారు? బైబిల్ ఎరిగిన వాళ్ళు చెప్పాలా. పాత నిబంధన చరిత్ర అంతట్లో ఆరాధన ఎవరు చేశారు? తండ్రి అయిన దేవుడు యెహోవాకు ఆరాధన చేశారు. ఈ మధ్యన పాటలు వస్తాయి, క్రీస్తు నీకే నా ఆరాధన. ఆ పాటలు నేర్చుకొని పాడుకుంటూ తిరుగుతున్నారు. బైబిల్ చదివిన వాళ్ళేనా? పాటలు పాడేవాడు బైబిల్ ఎరిగి పాడుతున్నాడా? రాసేవాడు బైబిల్ ఎరిగి రాస్తున్నాడా? సంగీతం తీసుకొని ఏదో ఒక రాగంలో ఆ పాటలు కూర్చుకొని వాటికి పదాలు కూర్చుకొని ఆ పొందిగ్గా పెట్టుకొని ఏది పెడితే పాడటానికి అది ఉద్దేశించినది. పాటలు పాడితే అపోస్తలుల బోధకు సంబంధించి అదే సందేశం వచ్చేటట్టుగా పాట రాయాలి. ఆ పాట హృదయంలో నుంచి రావాలి. ఎలా పడితే అలా పాడటానికి వీల్లేదు. కాబట్టి ఆరాధన ఎవరు చేయాలి? ప్రభు అయిన యేసు భూమి మీద బ్రతికిన దినాల్లో ఆయన బాల్యం 12 సంవత్సరాల వరకే అక్కడక్కడ ఇన్సిడెంట్స్ రాయబడ్డాయి. 12 సంవత్సరాల నుంచి 30వ సంవత్సరం వచ్చే వరకు కూడా యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర ఎక్కడ కూడా రచన జరగలేదు గ్రంథంలో. గ్రంథం ఆథరైజ్డ్. ఆ తర్వాత 3 సంవత్సరాలు యెరూషలేముకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించినట్టుగా రికార్డెడ్ ఎవిడెన్స్. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు చదివితే ప్రభు అయిన యేసు వెళ్ళి యెరూషలేం దేవాలయంలో తండ్రిని ఆరాధించాడు. పండగకి వెళ్ళేవారు. పండుగలు ఏం చేస్తారు? యూదులు యెరూషలేంకి వెళ్తారు. ఎక్కడున్న వాళ్ళు కూడా వెళ్తారు, యెరూషలేం వెళ్తారు. క్రీస్తు ప్రభు కూడా అలాగే వెళ్ళాడు. క్రీస్తు ప్రభు ఎవరిని ఆరాధించాడు అంటే దేహంలో ఉంటే మారిపోద్దా? ఎవరిని ఆరాధించమని చెప్పాడు? యేసుక్రీస్తు ఎవరిని ఆరాధించమని కోరాడు ఆయన? తండ్రి, నేను మాట్లాడేది నా అంతటి నేను మాట్లాడట్లా, ఏమనవలనో ఏం మాట్లాడవలనో తండ్రి నాకు నేర్పినట్లు నేను మాట్లాడుతున్నాను అన్నాడు. మరి ఆయన మాటలు నమ్ముతావా? నమ్మకపోతే శాపగ్రస్తుడు అవుతావు అని చెప్పాడు. అపోస్తలుల గ్రంథం 3వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు మాట వినకపోతే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు అని చెప్పాడు. యేసుక్రీస్తు ఏం చెప్తాడు చూస్తాం. సమరీ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరీ స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న సమయంలో, అయ్యా నువ్వు ప్రవక్తని గ్రహిస్తున్నాను నేను అని చెప్పిన తర్వాత వివరాలు మాట్లాడుకుంటూ వచ్చామంది. మేము సమరయులమే, యెరూషలేం సమీపంలో ఉండేటువంటి ఒక కొండ ఉంది, ఆ గెరిజిం కొండ మీద మేము ఆరాధన చేస్తామయ్యా, మీరు ఆరాధన యెరూషలేం చేయాలని చెప్తున్నారు అని ఆయనతో సంభాషించుకుంటూ వచ్చింది. సమరయులు యూదులతో కలిసి, సమరయుల్ని యూదులు కలిసి ఆరాధనకు రానియరు. ఎందుకంటే సమరయుల్ని ధర్మశాస్త్రంలో ఇంక్లూడ్ చేయలేదు. అంటే ధర్మశాస్త్రానికి సంబంధించి కాకుండా వాళ్ళు ధర్మశాస్త్రానికి విరోధంగా వచ్చినటువంటి జాతి అంగీకరించరు యూదులు. యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం చెప్పాడంటే, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలం ముందు యెరూషలేములోనైనను 21వ వచనం, ఈ పర్వతం మీదనైనను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. మేము అంటే ఎవరు? యేసుక్రీస్తు ఎవరితో కలిపి చెప్తున్నాడు? యూదా జాతిలో. మేము అంటే ఈయన కూడా ఉన్నాడా లేదా? యేసుక్రీస్తు పండుగలు ఆరాధించడానికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. యేసుక్రీస్తు ఆరాధించిన దేవుడిని నువ్వు ఆరాధించవా? లేఖనాల్లో ఏకలు తోకలు తీసుకొని యేసుక్రీస్తు ఎవరిని ఆరాధించాడో నువ్వు ఆరాధించవా? యేసుక్రీస్తు ఎవరిని ఆరాధించమని చెప్పాడు? తండ్రి చెప్పాడట, తండ్రి కోరాడట. కింద చదువుతాం. అయితే 23వ వచనం, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. యేసుక్రీస్తు చెప్పాడు, యథార్థముగా ఆరాధించేవాళ్ళు అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. పాత నిబంధనలు ఎట్లా ఆరాధించేవాళ్ళు? ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించే కాలం వస్తుంది. అది ఇప్పుడు నువ్వు వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? తండ్రి యేసుక్రీస్తుకి నేర్పితే ఏమనవలనో ఏం మాట్లాడవలనో నాకు తండ్రి నేర్పినట్టు మాట్లాడుతున్నాను అన్నాడు. కాబట్టి తండ్రి ఏం కోరుకుంటున్నాడు? నన్ను ఆరాధించండి అని కోరుకుంటున్నాడు. 24వ వచనం అందరు రాస్తారు కానీ కట్ చేసి రాస్తారు. చర్చ్ బిల్డింగ్ ఉంటే దాని మీద రాస్తారు. యోహాను సువార్త 4:24 ఒకసారి చెప్పండి ఎవరన్నా. ఆరాధింపవలెను అని రాస్తారు. అట్లేదు అక్కడ, ఆరాధింపవలెను అనేను అని చూడండి సరిగా. ఆరాధింపవలెను అనేను.
మళ్ళీ చూడండి ఒకసారి, అన్నది ఎవరు? యేసుక్రీస్తు. ఎవరిని ఆరాధించమని? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ఎవరిని ఆరాధించమని చెప్పాడు యేసుక్రీస్తు? తండ్రిని ఆరాధించమని. ఆరాధన ఇప్పుడు మనం కూర్చొని 2 రోజుల నుంచి చేసే కార్యక్రమం ఆరాధన కాదు. ఇది కుటుంబాల్లో కూర్చొని బైబిల్ స్టడీ చేసుకునేది, మీటింగ్స్ పెట్టుకునేది ఆరాధన కాదు. ఇది ఆరాధన ఆదివారం, శనివారానేమో వాళ్ళు ఆరాధించేవాళ్ళు. ఇప్పుడు ఆదివారాన్ని మనం ఆరాధిస్తాం. ఆరాధనకి ఒక పద్ధతి ఉంటుంది. కట్టడి అంటామే. కట్టడి అంటే ఒక పని ఎలా చేయాలి అనేటువంటిది. ఆరాధనకి పాత నిబంధనలో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి మొత్తం జరిగితే ఆరాధన జరిగినట్టు. ఆ పద్ధతిలో ఏదైనా ఆగిపోయిందనుకో ఆరాధన జరగనట్టే లెక్క. పాత నిబంధనలో ఆరాధన ఎలా జరిగిందో బ్రీఫ్గా మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే, పాత నిబంధనలో ఆరాధించాల్సినటువంటి విధానం చెప్పాడు. విధానం చెప్పిన తర్వాత స్థలం చెప్తా మీకు నేను. కొత్త నిబంధన చట్టం ఏమైందో, పాత నిబంధనలో ఆరాధించడానికి యెరూషలేముకు వెళ్ళేవాళ్ళు. ఆరాధించడానికి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? యెరూషలేముకు వెళ్ళేవాళ్ళు. అంటే ఆయన ఆరాధించేవాడు యెరూషలేములోనే ఆరాధించాలి, యెరూషలేములోనే బలిర్పించాలి, యెరూషలేములోనే కార్యక్రమాలు జరిగించాలి అనేది చట్టం, పాత నిబంధన చట్టం. ఆ ఆరాధన కూడా ఎలా జరిగించాలి? ఎలా జరిగించాలంటే, ఒక రాజు గారు ఆధ్వర్యంలో అక్కడ యెరూషలేములో ఆరాధన జరిగిందని బ్రీఫ్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. చదువుతాం ఆ సంగతి. 2వ దినవృత్తాంతాల గ్రంథం. బ్రేక్ టైం ఇప్పుడు 10 నిమిషాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము. నేను మొత్తం చదవడానికి టైం ద్వారా చాలదని అక్కడక్కడే చదువుతాను నేను. ఏం జరిగిందంటే, రాజైన హిజ్కియా, యూదా రాజు ఈయన, లేచి పట్టణపు అధికారుల్ని అందరూ సమకూర్చుకొని పోయాడట. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడీలు, 7 పొట్టేళ్ళు, 7 గొర్రెలు, 7 మేకపోతులు తెచ్చారంట. యెహోవా బలిపీఠం మీద వాటిని నర్పించుడని అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞాపించాను. పరిచారకులు ఆ కోడిని వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించరి. ఆ ప్రకారం వారు పొట్టేళ్లను వధించినప్పుడు యాజకులు రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించరి. వారు గొర్రె పిల్లలను వధించినప్పుడు రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించరి. ఇంకేం చేశాడంటే 24వ వచనం, ఇశ్రాయేలు అందరి కొరకు దహన బలియు పాప పరిహారార్థ బలియు అర్పింపవలనని రాజు ఆజ్ఞాపించి ఉండేను గనుక ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠం మీద వాటి రక్తమును పోసి పాప పరిహారార్థ బలి అర్పించరి. అంటే బ్రీఫ్ చెప్పాడు. ఇప్పుడు కిందకి చెప్తున్నాడు చూడండి. దావీదుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేశాను. దేనికోసమట? ప్రవక్త దావీదు, దీర్ఘదర్శి అయిన గాదు, నాతానుకు చేశారు. ఆ నిర్ణయం చొప్పున సితారాలు, స్వరమండలాలు, తాళాలు వాయించాలని లేవీలు ఏర్పాటు చేశారట. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దావీదు చేయించిన వాద్యములు వాయించుటకు లేవీలును, బోరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠం మీద దహన బలులు అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించాను. దహన బలి అర్పణ, ఇది బ్రీఫ్ చెప్పాడు కదా. ఆరంభం ఒకటితోడనే బోరలు ఊదుటతోనూ ఇశ్రాయేల్ రాజైన దావీదు చేయించిన వాద్యములు వాయించుటతోనూ యెహోవాకు స్తుతిగానం ప్రారంభమైంది. అంటే బలి అర్పణ స్టార్ట్ అయింది, బోరలు ఊదటం స్టార్ట్ అయింది, తాళాలు వాయించడం స్టార్ట్ అయింది, పాటలు పాడటం బిగిన్ అయిపోయింది. అంత బలి, గానము, బోరలు ఊదటం, మ్యూజిక్ వాయించడం దాంతో ప్రారంభమైంది. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. సర్వ సమాజము ఏం చేస్తున్నారు? వాళ్ళేం పని చేయట్లా, బయట నుంచొని ఉన్నారు.
గాయకులు పాడుచుండ్రి. గాయకులు బ్యాచ్ సపరేట్గా ఉంటారు, వాళ్ళు పాడుతున్నారు. బూరలు ఊదువారు నాదము చేయుచుండ్రి. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇదంతా జరుగుతుండేను. వారు అర్పించడం ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. అంటే వాళ్ళు చేసిన పనులన్నిటికీ తలలు వంచారు, వీళ్ళు కూడా ఆరాధించినట్లు లెక్క. రాజు వెళ్ళి యెరూషలేము దేవాలయంలో ఎప్పుడు పాటలు పాడినవాడు కాదు. దావీదు బయట పాడుకునేవాడు, మధుర గాయకుడు, పాటలు పాడేవాడు. యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి పాడినవాడు కాదు. స్త్రీలు వెళ్ళి లేవీల్లో పురుషులే పాటలు పాడేవాళ్ళు. పాత నిబంధన చట్టం చూస్తే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని ఎవరు చెప్పారట? దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండాను. ఏం చేయమని? ఈ వాయిద్యాలు వాయించమని ఆజ్ఞాపించాడంట దేవుడు. కాబట్టి పాత నిబంధనలో ఏముంది అంటే, ఇంకా చదువుతాం కిందకి. వారు అర్పించడం ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలో వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములెత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాగు అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరే. పాత నిబంధనలో ఇలా జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. ఈరోజు కొత్త నిబంధన ఆరాధనలో ఏం జరగాలి? ఆరాధన ఎవరికి? బలి ఎవరికి? కొత్త నిబంధనలో బలులు ఉన్నాయి. ఏం బలులు ఉన్నాయి? ఆత్మ సంబంధమైన బలులు ఉన్నాయి. గొర్రెలు, మేకలు, ఎడ్లు ఇవి తీసుకురావాల్సిన అవసరంలా. ఎందుకంటే భౌతిక సంబంధమైన బలి ఉంది కాబట్టి భౌతిక సంబంధమైన బోరోదేది ఉంది. సితారాలు, తాళాలు వాయించడానికి ఆజ్ఞాపించాడు దేవుడు. పాత నిబంధన అది. దావీదు వాయించాడు. సితారాలు వాయించమని 150వ కీర్తనలో రాయబడి ఉంది. అది చదువుతూ ఉంటాం. అది ఏ నిబంధన? పాత నిబంధన. పాత నిబంధన అయిపోయిందా లేదా? ఇది కొత్త నిబంధన. కొత్త నిబంధన చట్టంలో ఉందా ఇది? మీరు మత్తయి సువార్త, అంటే యాక్చువల్ చట్టం ప్రారంభమైంది అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో. అక్కడ నుండి మీరు చదువుకుంటే వెళ్ళండి ప్రకటన గ్రంథం దాకా. ఏ సంఘంలోనైనా ఒక స్త్రీ పాట పాడినట్టు కానీ, ఏదైనా వాయిద్యం వాయించినట్టు కానీ కొత్త నిబంధన చట్టంలో, నేను మతశాఖలో ఉన్నప్పుడు లూథరన్ చర్చిలో బాల్యం నుంచి ఉన్నప్పుడు తబలా నేర్చుకున్నాను. నేను ఆ చర్చిలో వాయించేవాడిని నేర్చుకొని. ఈ కొత్త నిబంధన చట్టం నేను చదువుకొని నేర్చుకునేటప్పుడు, నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో 95లో ఇలాగే వింటూ నేర్చుకుంటా ఉన్న సమయంలో అన్నీ బాగానే నచ్చేవి, కానీ మ్యూజిక్ ఒకటి నాకు ఇష్టం ఉండేది కాదు. అంటే ఏంటి? మ్యూజిక్ పెట్టకుండా ఆరాధన ఉండకూడదు అనేది నా భావన, నా ఉద్దేశం. అది ఈ విషయంలో అంగీకరించాల. బాప్తిస్మం పొందుదామని ఆలోచన చేసి మ్యూజిక్ ఉంటేనే నేను బాప్తిస్మంకి వెళ్తా అని ఆగిపోయాను. నేను ఆగిపోయి ఏం చేయాలని చెప్పి, ఒకవేళ వీళ్ళు ఇలా చేస్తున్నారు కదా, నేను మ్యూజిక్ ఒకటి ఇందులోకి ఇంట్రడ్యూస్ చేసి ఆరాధన పెడితే జనం బాగా వస్తారు కదా, ఇలా చేస్తే బాగుంటుందేమో, ఆలోచన చేద్దాం, దీనికి ఏమైనా ఆధారం దొరుకుద్దామని చెప్పేసి ఇక్కడ నుంచి బిగిన్ చేసి ప్రకటన గ్రంథం దాకా 6 నెలలు చదివి ఏమన్నా ఒక వాయిద్యం ఉందా చూద్దాం, అసలు రిఫరెన్స్ దొరుకుతాయని కాపీ మొత్తాన్ని జల్లెడేసాను. జల్లెడేస్తే ఎక్కడ కనపడలా. ఒక్క వాయిద్యం పేరు లేదు దీనిలో. ఒకే ఒక చోట ఉంది ప్రకటన గ్రంథంలో, ఒకే ఒక చోట ఉంది, కానీ అది ఎలా ఉందో అది అర్థం చేసుకోవటానికి కొంత సామర్థ్యం కావాలి. ఉదాహరణకి నాలంటున్నా అనుకో, మసిబొగ్గులాగా నల్లగా ఉంటాడు రా అన్నాం అనుకో, అంటే ఏమని అర్థం? మసిబొగ్గునా లేకపోతే కలర్ నల్లగానా? అంటే మసిబొగ్గు కలర్ నల్లగా ఉంటుంది, నా రంగు కూడా నల్లగా ఉందని చెప్పడానికి పోలినటువంటి పోలిక అది. నేను మసిబొగ్గును కాదు, మసిబొగ్గ కాదు, లాగా నల్లగా, అంతే కదా. లాగా నల్లగా అంటే నలుపు రంగు చెప్పటానికి మసిబొగ్గు అనే దాన్ని ఉపయోగించాం. అంటే మసిబొగ్గు నల్లగా ఉంటుందని అందరూ తెలుసు కాబట్టి నా రంగుని చెప్పడానికి అలాగ పోల్చి చెప్పా సపోజ్. అలాగే ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి దీన్ని తీసుకొని వాయిద్యాలు దాదాపుగా కొత్త నిబంధన చట్టం ప్రారంభమైన, కొత్త నిబంధన చట్టం కిందటువంటి భక్తులు బ్రతుకుతున్న
దాదాపుగా 500-600 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొత్త నిబంధన ఆరాధనలోకి మ్యూజిక్ ఇంట్రడ్యూస్ చేశారు. ప్రకటన గ్రంథం చరిత్ర చదివితే మనకు అర్థమైంది. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయం, జాగ్రత్త చదివితే మీకు అర్థమైతే, లేకపోతే లేదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం నుంచి, మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దము. వినాలి జాగ్రత్తగా. ఉరుము శబ్దం వస్తుందా, జలము శబ్దం వస్తుందా, సమానమైన ఒక శబ్దమా? అది అంటే మన చెవులకి ఏం సౌండ్ తెలుసు? విస్తారమైన జలములు. సముద్రం దగ్గరికి వెళ్ళావనుకో, జలం ఎట్ట సౌండ్ చేసిందో నీకు తెలుసు. అలాగా ఇంక రెండోది ఏం చెప్పేసేసాడు? ఉరుము ధ్వని. ఉరుము అందరికి తెలుసు కదా, జలాల ధ్వని, ఉరుము ధ్వని ఎలాగుంటుందో దానితో సమానమైన. అంటే ఉరుము ధ్వనినా? ఉరుము ధ్వని లాంటిది. జలాల ధ్వనినా? కాదు, జలము ధ్వని లాంటిది అని చెప్పటానికి. లాంటిది ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము జలము, ఉరుము, ధ్వని శబ్దం అంట. శబ్దము వీణెలు వాయించుచున్న. వీణలు తెలుసు కదా, అప్పటికి వయలిన్ అందరికి తెలుసు. వీణలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. వైణికుల నాదమా, నాదాన్ని పోలిందా? నాదమును పోలింది. పరలోకంలో ధ్వని వస్తుంటే వీణలు వాయించుతుండే సౌండ్ ఎలాగుంటుందో అలాంటి సౌండ్ వస్తుందంట. వీణలు వాయించట్లు అక్కడ. ఆడ వాయించేది వీణలు కాదు, జలాల ధ్వని కాదు, ఉరుము ధ్వని కాదు. అలాంటి ధ్వని వీణలు వాయించుతున్నట్టుగా కంపారిటివ్ చెప్పాడు. దీన్ని పెట్టుకొని వైలిన్ తీసుకొచ్చి పెట్టేసేసాడు. కొత్త నిబంధన కాపీలు అక్కడ ఏ వాయిద్యం వాయించినట్టు నాకు వెతికితే 6 నెలలు వెతికా, ఎక్కడ కనపడలా. ఆలోచనలో పడిపోయాను నేను. ఇక అయ్యో ఏంటి, నేనే మళ్ళీ చదువుదామని చెప్పి మళ్ళీ రాసా. రిఫరెన్స్లని రాసి పెట్టేసేవాడిని. రాస్తే మళ్ళీ ఇంకొక ఆధారం దొరికింది. ఏంటి ఆధారం అంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఈ 2 రిఫరెన్స్లు తీసుకొని వెళ్ళా. ఇదిగో సంగతి చూడండి అని. ఈ సంగతి చూడండి అని వెళితే అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందా? యాప్లో ఉంటుంది కదా, నా దగ్గర నేను చదువుతాను. మీరు తెలుగులో చదివిన తర్వాత నేను ఇంగ్లీష్లో చదువుతాను. ఇంగ్లీష్ భాష కనీస జ్ఞానం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. డిగ్రీ కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. డిగ్రీ కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు. డిగ్రీ కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ చదివితే అర్థమైంది. తెలుగులో వాళ్ళకు కూడా ఏం భాష రాకపోయినా, అసలు అక్షరాలు రాకపోయినా సరిగా వింటే అర్థమైంది. వింటేనట చెవి, తింటే చదువు రాకపోయినా తిన్నామనుకో రుచి తెలిసిద్దా తెలీదా? దీనికి కూడా చదువు కావాలా? భోజనం తినే రుచి ఎలా ఉందో చెప్పడానికి ఏమైనా చదువుకోవాలా? అవసరంలా. అలాగే చెప్పేది ఏంటి అని చెవి పెట్టి వింటే నిజమో అబద్ధమో నువ్వు గ్రహించవచ్చు. చెవి జాగ్రత్తగా వింటే. ఏదో ఒకటి మింగైతే రుచి తెలియదు, జాగ్రత్తగా తింటే రుచి తెలిసింది. ఏదో ఒకటి మింగొద్దు, ఏదో ఒకటి వినొద్దు, జాగ్రత్తగా వింటే అర్థమైంది. సౌండ్ ఏంటో అర్థమైంది. కాబట్టి సౌండ్ జాగ్రత్తగా వింటే అర్థమైంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం చదువుతాం. 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ, ఇదిగో సంగీతాలు వచ్చింది పెట్టేద్దాం, ఈ రెఫరెన్స్ పట్టుకున్నా. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు. ఏం చేయాలట? ఒకనికొకడు బోధించుచు. ఇప్పుడు నేను వైలిన్ తీసుకొని వాయించడానికి ఏం బోధ కలిగిద్ది నీకు? ఏమైనా బోధ కలిగిద్దా? చెవులకి ఇంపుగా ఉంటే ఉండొచ్చు, అంతే. బోధ ఏమైనా కలిగిద్దా? గిటార్ వాయించాను అనుకో, ఏమన్నా బోధ కలిగిద్దా? ఏం బోధ కలగదు. ఒకనికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? మీ హృదయములలో. ఇది ఎక్కడ జరగాలంట? మీ హృదయములలో. అంటే సంగీతము, ఆత్మ సంబంధమైన కీర్తనలు జరిగితే బుద్ధి చెప్పడానికి మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు.
అంటే గానం ఎక్కడి నుంచి రావాలి? హృదయములో నుంచి రావాలి. ఈ హృదయాన్ని మీటి, వీణని మీటి కాదు, హృదయ వీణని మీటి. హృదయం అనే వీణని మీటాలి, మామూలు వీణ మీటడం కాదు. హృదయం అనే వీణని మీటాలి. హృదయం అనే వీణని మీటి హృదయంతో పాట పాడేవనుకో దేవునికి అంగీకారం. ఇంగ్లీష్లో ఏం రాసిందో చదువుతాం. ఇదేమో హృదయములలో అని, హృదయములలో దేవుని గురించి గానం చేయొచ్చు అని చివరిలో రాశాడు. దేవుని గురించి గానం ఎక్కడ చేయాలి? హృదయంలో నుండి సంగీతం రావాలి. గ్రీకు భాషలో ఉపయోగించబడిన ఈ సంగీతం అనే దానికి PSALLO, సాల్లో, పి సైలెంట్, సాల్లో అనే వర్డ్ ఉపయోగం. సాల్లో అంటే అర్థం ఏంటంటే సింగింగ్ వితౌట్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్. గ్రీక్ భాష వాళ్ళకి తెలిసేది ఏంటంటే సింగింగ్ వితౌట్ మెకానికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే యాంత్రికపరమైన వస్తువులు ఉపయోగించకుండా పాడాలి. అంటే యాంత్రికపరమైన వాయిద్యాలు వాయించకుండా పాడాలంటే మ్యూజిక్ ఎక్కడి నుంచి పెట్టాలి? యాంత్రికమైన వాడొద్దు. యాంత్రికమైన వాడకుండా మ్యూజిక్ రప్పించండి. ఏం వాడకుండా, యంత్రాలు లేకుండా నువ్వు మ్యూజిక్ రప్పించాలంటే ఎక్కడి నుంచి రావాలి? మ్యూజిక్ హృదయం నుంచి. అందుకని ఏం చెప్పాడంటే సింగ్ అండ్ మేక్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్స్. ఇంగ్లీష్లో రాసింది సార్, మొదట్లోనే రాశాడు ట్రాన్స్లేషన్, సింగ్ అండ్ మేక్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్స్. అంటే మెలోడీ, సంగీతం ఎక్కడి నుంచి రావాలి? ఇన్ యువర్ హార్ట్స్. కాబట్టి కొత్త నిబంధన సంగీతము హృదయ సంబంధమైన సంగీతం. హృదయములలో దేవుని గురించి పాడుచు, కీర్తించు, గానం చేయండి. కాబట్టి హృదయ సంబంధమైన సంగీతము కొత్త నిబంధన ఆత్మ సంబంధమైన ఆరాధనలో భాగమైంది. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలన్నప్పుడు ఆత్మతో ఆరాధించేవాళ్ళు హృదయాన్ని మీటి పాడతారు. హృదయాన్ని మీటి పాడేది ఎఫెసీ పత్రిక చదివితే కూడా ఇదే విషయం ఉంటది. కొలసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి కూడా ఇదే ఇన్ఫర్మేషన్ ఉంటది. సింగ్ అండ్ మేక్ మెలోడీ ఇన్ యువర్ హార్ట్స్. ఆరాధనలో కొంత భాగం ఏం చేయాలో కొన్ని విషయాలు చూసాం. ఆరాధన తండ్రి అయిన దేవునికే. పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలైనా తండ్రి అయిన దేవునికే. ఆ సంగతి క్రీస్తు ప్రభు కూడా చెప్పాడు. పాత నిబంధన భౌతిక సంబంధమైన ఆరాధన, కొత్త నిబంధన దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో అన్నప్పుడు భౌతిక సంబంధమైనటువంటి ఆర్భాటాలు ఉండవు. లేవీయులకు పాత నిబంధనలో డ్రెస్ కోడ్ ఉండేది. ఈ రోజున సువార్థికులకి డ్రెస్ కోడ్ లేదు. కొన్ని మతశాఖలు మాదొక మతశాఖ అని చెప్పడానికి ఒక రకమైన వేషం, మరొక మతశాఖ వాళ్ళు ఇంకొక రకమైన వేషం. క్రైస్తవులందరూ రకరకాల వేషాలు వేసుకోవాలనే పరమదేవుడు కొత్త నిబంధన చట్టం ప్రకారం క్రైస్తవులు అనేవాళ్ళు అందరూ ఒకే మాదిరిగా ఉండాలి. ఒకరేమో ఒక రకమైన డ్రెస్ కోడ్, ఒకరేమో ఇంకొక రకమైన డ్రెస్ కోడ్ ఉందంటే అది లేదు. పరిచర్య చేసేటువంటి వాళ్ళకి డ్రెస్ కోడ్ ఏం లేదు. డ్రెస్ కోడ్ ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇది అపోస్తల బోధకి కలిపిందే తప్ప చట్టంలో అయితే సువార్థికుడు ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, సంఘ పెద్ద ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి అనే డ్రెస్సు, భౌతిక సంబంధమైన డ్రెస్సుకు సంబంధించి ఎలాంటి ఆజ్ఞలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రికగ్నిషన్ కోసమో, గౌరవం కోసమో, అధికారం కోసమో డ్రెస్సులు వేసుకొని ఉంటే అది వాళ్ళు వ్యక్తిగతంగా ఫోకస్ అవటానికో మాదొక సంస్థను చెప్పుకోవటానికో ఆలోచించిన ఏర్పాట్లేదు తప్ప డ్రెస్ కోడ్ కూడా లేదు. పాత నిబంధనలో యాజకుడికి డ్రెస్ కోడ్ ఉంటుంది. నిర్గమకాండంలో ఆ వివరాలు చెప్పాడు. యాజకుడికి ఎలాంటి డ్రెస్ ఉండాలి, యాజకుడిని ఎలాగో ప్రతిష్ఠించాలి, అలాగే ప్రధాన యాజకుడికి ఏం డ్రెస్ ఉండాలి అనే వివరాలన్నీ వివరించి పెట్టేశాడు. ఇప్పుడు కొత్త నిబంధన ఆరాధన తండ్రి అయిన దేవునికే యేసుక్రీస్తు ద్వారా పోయిన క్లాసుల్లో చెప్పాను దీని గురించి. గత 22వ సంవత్సరంలో మాట్లాడిన నుండి ద్వారా అనే విషయాన్ని కూడా మాట్లాడాను. యేసుక్రీస్తు ద్వారా క్రొత్త నిబంధన జనులు, నిబంధనలో ప్రవేశించిన వాళ్ళు మాత్రమే ఆత్మ సంబంధమైన బలి అర్పిస్తారు. పాత నిబంధనలో సున్నతి పొందిన ఇశ్రాయేలీయుడు మాత్రమే, సున్నతి పొందితేనే ఇశ్రాయేలీయుడు, సున్నతి పొందకపోతే అన్ని జనుడే, బాప్తిస్మం పొందకపోతే అన్ని జనుడే. కొత్త నిబంధనలో బాప్తిస్మం అంటే ఈ చట్ట ప్రకారం పొందితేనే అది బాప్తిస్మం, నీళ్ళలో మునిగేది బాప్తిస్మం కాదని చెప్పేశాను. కాబట్టి
ఇప్పుడు కొత్త నిబంధన ఆరాధన చేసేటువంటిది తండ్రి అయిన దేవునికి ఎవరి ద్వారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలి. సంగీతము హృదయ సంబంధమైనటువంటి సంగీతం ఇంతకుముందే డిస్కస్ చేసాం మనం. ఇప్పుడు ఆత్మ సంబంధంగా ఆరాధించే వాళ్ళు ఏం చేస్తారంటే పాత నిబంధన ఆరాధనలో భౌతిక సంబంధమైన ఆరాధన, భౌతిక సంబంధమైన సంగీతం, భౌతిక సంబంధమైన స్థలం యెరూషలేము దేవాలయం. ఇప్పుడేముంది? కొత్త నిబంధనలో స్థలానికి ప్రాముఖ్యత లేదు, యెరూషలేముకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆత్మ సంబంధాలు కూడితే అక్కడే వారి మధ్యన దేవుడు ఉండటానికి ఉద్దేశించాడు. అది సంఘం మధ్య దేవుడు ఎఫెసీ పత్రికలో ఈ సంగతి కోట్ చేశాడు. అయితే యేసుక్రీస్తు ద్వారా తండ్రికి ఆత్మ సంబంధమైన బలి అర్పించాలి, హృదయ సంబంధమైన సంగీతాన్ని అర్పించాలి, ఆత్మ సంబంధమైన బలి యేసుక్రీస్తు ద్వారా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. ఎవరికి బలి? పాత నిబంధనలో దేవునికి, తండ్రి అయిన దేవునికి యెహోవాకి. కొత్త నిబంధనలు కూడా ఎవరికి? దేవునికే. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. చదువుతాం ఈ సంగతి. ఈ ఆరాధనని చెప్పేవాళ్ళు యేసు నీకే ఆరాధన అంటే ఇంకెవరికి చెందదు అని అర్థం. నీకే ఆరాధన అని పాడుతున్నారు. బైబిల్ ఎక్కడ లేదు ఆ సంగతి. ఎట్లా ఉందో ఆత్మ సంబంధమైన బలి ఆరాధన చూసాం కదా 2వ దినవృత్తాంతాలు. అది భౌతిక సంబంధమైన బలి, ఆత్మ సంబంధమైన బలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఎవరికి బలి? దేవునికి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధ బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. అంటే క్రైస్తవులు ఎవరు? పరిశుద్ధ యాజకులు. పాత నిబంధనలో యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలగలేదు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చదివితే సంగతి తెలిసింది. కాబట్టి ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలగలేదు. ఈ యాజకులు ఏం చేస్తారు? యాజకుడు ప్రభు అయిన యేసు అయితే ప్రధాన యాజకుడే ఉన్నాడు. ఆయన వలన సంపూర్ణ సిద్ధి కలిగింది. క్రీస్తు రక్తం వలన విమోచింపబడినటువంటి జనము ఈ కిందకు వచ్చిన తర్వాత చెప్పండి 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలే ఉన్నారు. రాజులైన యాజక సమూహం. పాత నిబంధనలు అయితే రాజు రాజ్యాన్ని ఏలేవాడు, యాజకుడు మందిరంలో సేవ చేసేవాడు. క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసు యాజకుడు మరియు రాజు. రాజు అయిన యాజకుడు ప్రభు అయిన యేసు, ఆయన రక్తం వల్ల విమోచింపబడిన పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహము ఆత్మ సంబంధమైన బలి అర్పించేవాళ్ళు. పాత నిబంధనలో యాజకులు భౌతిక సంబంధమైన బలి అర్పించేవాళ్ళు. ఆత్మ సంబంధమైన యాజకులు కొత్త నిబంధన జనులు క్రైస్తవులు ఆత్మ సంబంధమైన బలిని దేవునికి యేసుక్రీస్తు ద్వారా అర్పిస్తారు. కాబట్టి ఇప్పుడు బలి ఎవరికి అర్పించాలి? దేవునికి. ఎలాంటి బలి? ఆత్మ సంబంధమైన బలి, విరిగి నలిగిన హృదయంతో ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేహాన్ని ప్రతి ప్రభు దినంలో, ప్రతి వారంలో మొదటి దినంలో, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని చెప్పాను. ప్రభు బలి ఎప్పుడు జరిగించాలో చెప్పాను. మొదటి దినంలో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆరాధనలో హృదయ సంబంధమైన సంగీతం. అక్కడేమో లేవీలు పాడేవాళ్ళు. ఇప్పుడు లేవి గోత్రం కాకుండా క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన పరిశుద్ధ జనము, రాజులైన యాజక సమూహము అందరూ కూడి సంఘంలో హృదయాన్ని మీటి పాడుతూ ఉంటే దేవుడు ఆ సంగీతాన్ని అంగీకరిస్తాడు. విరిగి నలిగిన హృదయంతో ఆత్మ సంబంధమైన బలి అంటే నీ దేహాన్ని సజీవ యాగంగా సమర్పించు అన్నాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన బలిని యేసుక్రీస్తు ద్వారా దేవునికి అర్పిస్తాం ఆరాధనలో. కాబట్టి బలి ఇప్పుడు యేసుక్రీస్తుగా కాదు, పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలో బలి దేవునికి. ఆ బలి భౌతిక సంబంధమైన బలి. ఇప్పుడు బలి ఆత్మ సంబంధమైన బలి.
అప్పుడు ఎడ్ల యొక్క, మేకల యొక్క, కోడి యొక్క రక్తంతో పాప క్షమాపణ. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తంతో. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం లేకపోతే దేవునితో సమాధాన పడే అవకాశమే లేదు. దేవునితో సమాధాన పడాలనుకో ఏం చేసిందంటే పాపిని దేవునితో సమాధాన పరిచేటువంటి రక్తము యేసుక్రీస్తు యొక్క రక్తం. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడతావు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తావు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమాధాన పడకుండా, దేవునితో సమాధాన పడకుండా, దేవునితో సమాధాన పడటం అంటే అర్థం ఏంటంటే పాపం లేకుండా, పాపాన్ని తీసివేసుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని నీ జీవితానికి, నీ పాపక్షమాపణకి వర్తించేటట్టు చేసుకొని నువ్వు పరిశుద్ధ యాజకుడిగా ఉండి ఆత్మ సంబంధమైన బలిర్పిస్తే ఆరాధనలో దేవుడు అంగీకరిస్తాడు. హృదయాన్ని మీటి పాడితే దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన ఆరాధన ఎవరికి? కొత్త నిబంధనలో బలి ఎవరికి? దేవునికి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి ఇప్పుడు సమాధాన పడేది ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తుతో సమాధాన పడతావా? యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడతావా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొత్త నిబంధన చట్టం, అపోస్తుల బోధ. దేవునితో, క్రీస్తుతో సమాధానం, దేవునితో సమాధాన పడాలని చెప్పాడు. దేవునితో సమాధాన పడేటువంటి వాళ్ళు ఎలా సమాధాన పడతారో వివరాలు రాయబడి 5వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుంటాం. ఇలాగా, సమస్తమును దేవుని వల్లైనవి, ఆయన అంటే దేవుడు మనలను క్రీస్తు ద్వారా మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని. దేవుడు ఎవరి ద్వారా సమాధాన పడమంటున్నాడు? యేసుక్రీస్తు ద్వారా. ఎవరితో సమాధానం? దేవునికి. ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించాను అంటే అపోస్తులకి. ఎట్లా పరిచర్య చేస్తారు వీళ్ళు? సువార్తను ప్రకటిస్తారు. సువార్తను ప్రకటించేటువంటి వ్యక్తి సమాధానాన్ని చాటించాలి. అంటే ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తున్నాడు అనుకో, ఏదో మోషే కథో అబ్రహాం కథో చెప్తే సువార్త ప్రకటించినట్టు కాదు. బైబిల్లో ఏదో ఒక చరిత్ర చెప్పిన సువార్త ప్రకటించి వచ్చానని అంటే అది సువార్త ప్రకటన కాదు. సువార్త ప్రకటించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణం, సమాధి, పునరుద్ధానాన్ని ప్రకటించాలి. దేవునితో సమాధానాన్ని కూడా చాటించాలి. దేవునితో సమాధానం పడపోతే, సమాధానం పడాలంటే ఆయుధం ఎవరు? ప్రభు అయిన యేసు. ప్రభు అయిన యేసు లేకపోతే సమాధానం పడేటువంటి పరిస్థితులు ఉండవు. మళ్ళీ చదువుతున్నాను ఈ లేఖన భాగం. సమస్తమును దేవుని వల్లైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. సువార్తను అప్పగించాడు. సువార్త ద్వారా దేవునితో సమాధాన పడాలి. సమాధాన పడేవాడు, సువార్త చెప్పేవాడు సమాధానాన్ని చాటించాలి. కాబట్టి కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్టు, ఎవరి ద్వారా? అపోస్తలుల ద్వారా వేడుకొన్నట్టు, మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాం. కాబట్టి ఇప్పుడు సమాధానం ఎవరితో పడతావు? దేవునితో పడాలి. సువార్త ప్రకటించేవాడు ఏం చెప్పాలి? క్రీస్తు యేసు ద్వారా దేవునితో సమాధాన పడాలి. సమాధానం అంటే సంధి. ఇద్దరు వ్యక్తులు తగాదాడుకున్నాడు అనుకోండి, సమాధానం ఉంటుందా? ఉండదు. ఎడమొహం పెడమొహం. ఇప్పుడు మధ్యలో ఏం కావాలి? సంధి చేసే ఒక వ్యక్తి కావాలి. అరే తగాదాడుకుంటే రెంట్రా కూర్చుందాం, మాట్లాడుకుందాం అని. ఇప్పుడు పాపము దేవునికి మనిషికి మధ్య విరోధం తీసుకొచ్చి పెట్టింది. దేవునికి మనుషులకి మధ్య ఏమొచ్చిందంటే పాపం అడ్డం వచ్చింది, విరోధి అయిపోయాడు మనిషి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2-3 వచనాలు చదివితే ఏం చెప్పిందంటే పాపము మనిషిని దేవుని దగ్గర నుంచి దూరం చేసింది. దేవుడు మన పాపి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆలకించకుండా పాపం అడ్డగోడు కట్టింది. ఈ పాపం తొలగిపోవాలంటే సమాధాన పరిచేటువంటి క్రీస్తు ప్రభు కావాలి, ఆయన రక్తం కావాలి. ఆయన రక్తంతో సంధి చేయడానికి, సమాధాన పడటానికి పరమదేవుడు ఏర్పాటు చేసి పెట్టేసేసాడు. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం.
ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, శిలువ రక్తము చేత సంధి చేసి, సంధి ఎలా కుదిరిద్ది? రక్తం. క్రీస్తు రక్తం వలన సంధి కుదిరిద్ది, సమాధానం కుదిరిద్ది. ఎలా సమాధానం అంటే, దేవునికి మానవునికి పాపం అడ్డం వచ్చింది, పాపాన్ని పరిహరించాలంటే, పాపాన్ని క్షమాపణ జరగాలంటే క్రీస్తు రక్తమే సంధించి తొలగించేసేసింది. అప్పుడు దేవునితో సమాధానం, బాంధవ్యం ఏర్పడింది. అపరాధాల చేత పాపం చేత చచ్చిన వాడు దేవుని వలన కలిగే జీవము నుండి వేరు చేయబడిన వాడు క్రీస్తు రక్తం చేత జీవములో అంటుకట్టబడతాడు. జీవము అంటే ప్రాణం కాదు, ప్రాణం అంటే జీవము కాదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ప్రాణం ఉంది, కొందరిలో జీవం ఉంది, కొందరిలో జీవము లేదు. కూర్చున్న వాళ్ళందరికీ ప్రాణం ఉంది, కొంతమందిలో జీవము లేదు. ఎంతమందిలో జీవం లేదో నాకు తెలియదు, ఎంతమందిలో జీవం ఉందో నాకు తెలియదు. కానీ లేదనే సంగతి మాత్రం, ఉన్నదనే సంగతి మాత్రం మనం తూకీగా చెప్పొచ్చు. అంతే తప్ప లేదని చెప్పలేము, అందరిలో ఉన్నదని చెప్పడానికి. నీకు అర్థమై దేవునితో నీకు బాంధవ్యం ఉందో లేదో, క్రీస్తు రక్తంతో సంధి చేసుకున్నావో లేదో, సంధి ఉంటే సమాధానం ఉంటుంది, సమాధానం పడితే జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుంది. అంటే ఏంటంటే, చనిపోతే పరదేశకు వెళ్ళిపోతా ఈరోజు నేను, నాకు చావు అంటే భయం లేదు అనేవాళ్ళు ఎంతమంది ఉంటారో, మనస్సాక్షి కల్మషం తోచుకొని ఎవరైనా ఉంటారో అలాంటి వారు జీవంలో ఉన్నారు. కాబట్టి ప్రభువైన యేసు ఎందుకు పంపించబడ్డాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం చదవండి. ఆయనలో జీవం ఉండేను, అది ప్రతి మనిషిని వెలిగించడానికి. కాబట్టి అపరాధం చేత పాపం చేత చచ్చిన వాడిని క్రీస్తు రక్తం చేత సంధి చేసి జీవం ఇచ్చి దేవునితో సమాధాన పడేటట్టు చేసి యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆరాధన అప్పుడు చేయటానికి. అంటే అలా సమాధాన పడినటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని గురించి కీర్తనలు పాడటానికి, ఆరాధనను అంగీకరించడానికి పరమదేవుడు ఏర్పాట్లు చేసి పెట్టేసేసాడు.